హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ వ్లాగర్. సో ఈరోజు వచ్చేసి ఇంట్లో వైర్లు అయితే తెగిపోయినాయి. సో కరెంటు రావట్లేదు ఇంట్లోకి. ఫోన్లో ఛార్జింగ్ అని అయిపోయింది. ఛార్జింగ్ ఎట్లా అసలు బయట అందరికి ఉన్నది, మన వైర్లు తెగిపోయిన వల్ల కరెంట్ రావట్లేదు. చూపిస్తా. సో ఈ 2 వైర్స్ తెగిపోయినాయి. బేసిక్గా ఇక్కడ ఉండాలన్నమాట. ఇదొకటి డిష్ వైర్ ఉంది, కరెంట్ వైర్లు తెగిపోయినాయి. మనం ఏం చేయాలంటే ఈవినింగ్ అక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ చేసేసి సో మనం ఇది కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఎలక్ట్రీషియన్ అన్న పిలవాలి, లేకుంటే మనమే ఇచ్చేద్దాం. సో ఇంట్లో కరెంట్ లేదు, ఫుల్ ఉడక వస్తుంది, ఛార్జింగ్ లేదు ఫోన్లో, అట్లున్నది. సో మన ఛార్జర్ని తీసుకుపోయి ఇంకెక్కడన్నా పెట్టేసుకుందాం ఛార్జింగ్. సో అప్పటిదాకా నాకు టైం పాస్ ఎట్లయితుందంటే, మన పాత ఫోన్ ఉన్నది కదా, సెకండ్ ఫోను రెడ్మీలా, దాంట్లో ఒక 4-5 సినిమాలు డౌన్లోడ్ చేసి పెట్టిన. సో అవి చూసుకుంటే ఇంతసేపు టైం పాస్ చేసేసిన. సో లెట్స్ గో. ఇప్పుడైతే ఇంట్లో పని ఉన్నది, చిన్న చిన్న వర్క్స్ అన్నీ చేసేసి మన ఛార్జరు ఫోన్ పట్టుకొని అట్లా అడ్డాకాడికి పోయి అక్కడ ఇంట్లో ఇంట్లోనన్నా పెట్టేద్దాం. ఇక టైం అయితే ఈవినింగ్ అయిపోయింది. ఫోన్లో ఛార్జింగ్ అయితే 19% ఉంది. సో కాకుంటే వ్లాగ్ చేయాల్సి వస్తుంది, తప్పదు. సో ప్రస్తుతానికి వచ్చేసి వేరే అడ్డగాడికి పోయి ఛార్జింగ్ పెట్టుకుందాం అనుకున్నా. కాకుంటే ఎలక్ట్రీషియన్ వచ్చిండు, సెట్ చేద్దామని. సో ఈయనే సెట్ చేద్దాం. పాత వైర్ తీసేసి అయితే కొత్త వైర్ పెట్టేస్తున్నాం. అది కానీ పాతదే అనుకోండి. సో సెట్ చేస్తున్నారు ఇప్పుడే. గైస్ ఫైనల్గా కరెంట్ అయితే వచ్చేసింది. సో ఒక 30 minutes ఛార్జింగ్ పెట్టేసుకుంటే ఫుల్ అయిపోతుంది. పెట్టేసుకున్నాక అడ్డాకి అడిగిపోదాం. సో నా లుక్ మొత్తం చేంజ్ అయింది కదా, షేవింగ్ చేసుకున్నా, అందుకే ఒక్క దెబ్బకి చిటికలా చేంజ్ అయింది. గైస్ మనమైతే అడ్డాకాడికి కానీ వచ్చేసినాం. సో అశోక్ గాడు కానీ వస్తుండు ఆన్ ది వే. ఇద్దరం కలిసే సగం దూరం వచ్చినాం. మా జర్నీలో ఆడింకో వైపు వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళిపోయిండు. నేను టార్గెట్కి రీచ్ అయినా, వాడు ఇంకొక 5 నిమిషాలు అయితే టార్గెట్కు రీచ్ అయిపోతాడు. సో ఇంకెవరైనా వస్తున్నారా రావట్లేరా అన్నది తెలియదు. సో వస్తే కొంచెం లేట్గా వస్తారు, కానీ టార్గెట్ అయితే రీచ్ అవుతారు. ఏం కావాలి, ఏం కావాలి, ఏం కావాలి? సో గైస్ ఇక్కడ అప్పలు తెచ్చి పెట్టుకున్నా, తిరుగుతుంది. ఇక ఇప్పుడు వేసిందా కట్నే చూస్తుంది కాబట్టి కొన్ని వేద్దాం. మళ్ళీ అటు పోయింది, నా ఫేస్ చూస్తుంది అమాయకంగా. వేద్దాం, తిరుగు. ఇప్పుడు చంపుతుంది, ఇక పోదు, ఇన్నే ఉంటుంది. వేసిందాక మళ్ళీ వేసినవి తిని మళ్ళీ అమాయకంగా చూస్తుంది. చూడండి, అయిపోయిందా? మళ్ళీ చూస్తుంది. ఇక ఏంటి కథం, మళ్ళీ చూస్తుంది. ఇక చిన్న చెయ్యి ఎడిపోతే అట. ఏం చెప్తున్నావు?